ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ ఫ్రెషర్స్ లైఫ్ అట్లా కాదు. ఫ్రెషర్స్ అంటే వాళ్ళు ఏదో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్ల కోసం కొంతమంది మెట్రోపాలిటన్ సిటీస్ కి వస్తారు కదా, అంటే కొంతమంది బెంగళూరుకి, కొంతమంది హైదరాబాద్ కి, కొంతమంది చెన్నైకి ఇట్లా వస్తారు. ఫస్ట్ లో వస్తారు, జస్ట్ కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతారు, పీజీలు జాయిన్ అవుతారు. సో వీళ్ళ లైఫ్ లో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. జస్ట్ జరిగేది ఏమంటే పొద్దున్న లేస్తారు, తింటారు, కోచింగ్ సెంటర్ పోతారు, అది అంతా నేర్చుకుంటారు. నెక్స్ట్ కోచింగ్ సెంటర్ నుంచి వస్తారు, జాబ్ కన్నా అప్లై చేస్తారు, పనుకుంటారు. సో ఇదే డైలీ రెగ్యులర్ గా ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంత మాక్సిమం ఇదే జరుగుతుంది. మీరు ఫ్రెషర్స్ అయితే ఆర్ ఎవరన్నా కానీ ఫ్రెషర్స్ గురించి ఆలోచించే వాళ్ళైతే ఒకటి చెప్పండి. ఈ ప్రాసెస్ గురించి, అదే ఫ్రెషర్స్ హైరింగ్ చేసే ప్రాసెస్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు? ఇవి మాకు ఎట్లా హెల్ప్ చేస్తాయంటే, ఇంకా ఏమేమి చేస్తే అందరికి రీచ్ అవ్వచ్చు, ఈ సిస్టమ్ చేంజ్ చేయొచ్చు అనే ప్రాసెస్ లో హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ కామెంట్స్ లో చెప్పండి. ఫైనల్ గా చెప్పేది ఏమంటే, మీరు ఫ్రెషర్ అయినా, ఫ్రెషర్స్ ని సపోర్ట్ చేయాలనుకున్నా, ఈ హైరింగ్ సిస్టమ్ ప్రాసెస్ ని చేంజ్ చేయడానికి సపోర్టింగ్ కమ్యూనిటీ కాల్డ్ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్రియేట్ చేసినాము. సపోర్ట్ చేయడానికి ఫాలో చేయండి. షార్ట్స్ లో లెంతీ వీడియోలు పెట్టలేము కాబట్టి ఈ వీడియోని పార్ట్లుగా డివైడ్ చేసినాం. ఆ పాటలన్నీ యూట్యూబ్ లో ఒకే వీడియోలో ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది.